హలో ఫ్రెండ్స్, స్వీట్ కార్న్తోనైతే ఇలా టేస్టీ స్నాక్ ఐటెం చేసుకోండి, చాలా రుచిగా ఉంటాయి. ముందుగా అయితే ఒలుచుకున్న స్వీట్ కార్న్ అయితే ఒక మిక్సీ జార్లో వేసుకొని బరకగా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న దాన్ని అయితే మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోనే మరికొన్ని స్వీట్ కార్న్ కూడా వేసుకోవాలి. తర్వాత అయితే ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర అయితే సన్నగా కట్ చేసుకోవాలి. ఈ మూడింటిని కూడా మనము ఈ స్వీట్ కార్న్ దాంట్లోనే వేసేసుకోవాలి. ఇందులోనే ఒక అరకప్పు వరకు అయితే బియ్యం పిండి వేసుకోవాలి. అలాగే అరకప్పు శనగపిండి కూడా వేసుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. అలాగే పసుపు అండ్ కారం కూడా వేసుకోవాలండి. సాల్ట్ కూడా వేసుకోవాలి. క్వాంటిటీ అనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. తర్వాత అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అయితే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఈ కార్న్ అంతా అయితే మనము కలిపేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత చూడండి, ఇలా వడల్లాగా అయితే ఒత్తుకోవాలి మనం చేయితోనే. ఇలా రౌండ్ షేప్లో చేసుకొని ఒక్కొక్కటిగా కడాయిలో వేసుకోవాలి. ఇదే విధంగా కడాయిలో ఎన్ని పడతాయో అన్ని కూడా మనం వేసేసుకొని తర్వాత అయితే మూత పెట్టుకోవాలండి. ఆవిరికైతే చక్కగా ఉడికిపోతాయి మనకు. ఒకవైపు ఉడికాకైతే ఒక 5 నిమిషాల తర్వాత దీన్ని రెండో వైపు టర్న్ చేసుకొని మరో 5 నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవైతే రెండు వైపులా అయితే మంచిగా కుక్ అయ్యాకైతే వీటిని వేరే ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. అంతే అండి, స్వీట్ కార్న్తో అయితే మనకు స్నాక్ ఐటెం అయితే రెడీ అండి. చాలా రుచిగా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. రెసిపీ నచ్చుంటే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.